విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు అభ్యుదయ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆయనతో పాటు రాజం రూరల్ సీఐ ఉపేంద్రతో పాటు రేగిడి, సంతకవటి ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేటికి 855 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ ఇచ్చాపురంలో ముగుస్తుందని డీఎస్పీ రాఘవులు తెలియజేశారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను అందరికీ వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగిస్తున్నారు. రాజం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి మత్తు పదార్థాల వాడకం వల్ల అనేక అనర్థాలు జరగడమే కాకుండా భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని వివరించారు. మత్తు పదార్థాలు వాడిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు డీఎస్పీ రాఘవులు పలు సూచనలు చేశారు. ఒక పెద్ద శబ్దం చేసి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మాదక ద్రవ్యాలు అనేది జీవితాన్ని చిత్తు చేస్తాయి. పెట్టండి. స్పోర్ట్స్ అనేది మీకు మంచి లైఫ్ ఉంది. ఆర్మీకి వెళ్ళినా, నేవీకి వెళ్ళినా, దేనికైనా ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ అని అవుతాయి అనమాట. ఈ సంవత్సరం ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ నాకు అయ్యాయి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తుంటుంది ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కూడాను.